వెల్కమ్ టు టీ10. ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలతో పాటు కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు డిమాండ్ చేశాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు గురువారం పార్లమెంటు అనెక్స్ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగన్, కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, కె సురేష్, గౌరవ్ గొగోరు, ప్రమోద్ తివారీ, టీఎంసీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, టెరెక్ ఓబ్రెయిన్, డిఎంకే ఎంపీ టిఆర్ బాలు, ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, సిపిఐఎం ఎంపీలు కె రాధాకృష్ణన్, జాన్ బ్రిటస్, జేఎంఎం ఎంపీ మహువా మాంజీ, ఎన్సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్, టీడీపీ ఎంపీలు బీదా మస్తాన్ రావు, దగ్గుమల్ల ప్రసాద్ రావు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం సహకరిస్తే పార్లమెంటు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వక్ఫ్ బిల్లును పరిగణలోనికి తీసుకున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు పాటించకుండా నివేదికను రూపొందించడాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. జేపీసీ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని ఎత్తి చూపాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు కేటాయించిన రోజుల సంఖ్యపై పార్లమెంటరీ బులెటిన్ ను ప్రచురించడంపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ ప్రత్యేక హక్కు అని అన్నారు. ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీలను రాజకీయం చేసిందని, తన మెజారిటీని ఉపయోగించి తన ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్లో తన ఎజెండాను అమలు చేస్తోందని, బీఏసీ సమావేశాల్లో హౌస్ బిజినెస్ ను ఖరారు చేసే పార్లమెంటరీ విధానాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కుంభమేళను రాజకీయం చేసిందని, సామాన్యుడి ప్రాణాలను బలిగొంటుందని విమర్శించాయి. ఈ కార్యక్రమంలో వీఐపీ సంస్కృతితో సామాన్యులకు ఇబ్బందులను సృష్టిస్తుందని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రయాగ్రాజ్ లో జరిగిన మహా కుంభమేళ నిర్వహణలో జరిగిన తొక్కిసలాటపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయనున్నాయి. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ సెషన్ లో సభలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని మేము కోరామన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను మేము గమనించాం. బీఏసీ ఏ అంశాలను చర్చకు తీసుకోవాలో నిర్ణయిస్తోంది. సజావుగా, ఉత్పాదకంగా బడ్జెట్ సమావేశాలు జరగాలని మేము ఆశిస్తున్నాం. అర్థవంతమైన, నిర్మాణాత్మక పార్లమెంటరీ సమావేశాలకు అన్ని పార్టీల సహకారం అవసరమని అన్నారు. నేడు రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ తో పాటు బీఏసీ రాష్ట్రపతి ప్రసంగం బడ్జెట్ పై చర్చల వ్యవధి నిర్ణయిస్తుందని రిజిజు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి పార్లమెంటు సమావేశాలకు విరామం ఉంటుంది. మళ్లీ మార్చి 10న ఉభయ సభలు తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి. కేంద్రం తీరుపై ప్రతిపక్ష నేతల ఆందోళన, కాంగ్రెస్ లోక్సభ పక్ష పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణలో పక్షపాత వైఖరిపై ఆందోళనను వ్యక్తం చేశామన్నారు. ఒడిశాకు ప్రత్యేక హోదా మంజూరు చేస్తామన్న హామీపై బీజేపీ వెనక్కి తగ్గిందని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో చట్టాన్ని రూపొందించే ప్రక్రియ బలహీన పడుతుందనే అంశాన్ని తాను లేవనెత్తానని ఐయుఎంఎల్ నేత ఈటి మహమ్మద్ బషీర్ అన్నారు. వక్ఫ్ పై జేపీసీని చర్చించడానికే ఏర్పాట్లు చేశారు. కానీ సభ్యులకు మాట్లాడడానికి తగినంత అవకాశం ఇవ్వలేదని బషీర్ గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీపంపై తిరిగి నియంత్రణ సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురై కోరారు. 16 బిల్లులను జాబితా చేసిన ప్రభుత్వం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం కోసం 16 బిల్లులను ప్రభుత్వం జాబితా చేసింది. ఇందులో వక్ఫ్ బిల్లు, బ్యాంకింగ్ చట్టాలు బిల్లు, రైల్వేల బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల బిల్లులు, విమాన వస్తువులపై ప్రయోజనాల రక్షణ బిల్లులు ఉన్నాయి. రాష్ట్రాల అధికారాలు లాక్కుంటోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సవరణ బిల్లు, ఇతర బిల్లులను ప్రవేశపెట్టడంతో కేంద్రము రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా లాక్కుంటోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు ప్రాముఖ్యతను తగ్గిస్తోంది. బడ్జెట్ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు గతంలో 40 రోజుల వరకు జరిగేవి. ఇప్పుడు దాన్ని 27 రోజులకు తగ్గించారు. అత్యవసర తీర్మానాలు, చిన్న చర్చలు మొదలైనవి పూర్తిగా అనుమతించడం లేదు. బీజేపీ ఎంపీలను స్టాండింగ్ కమిటీలు, ఇతర కమిటీలను చేర్చడం పెరుగుతోంది. 29 మంది బీజేపీ ఎంపీలకు పార్లమెంటరీ కమిటీలో ద్వంద్వ సభ్యత్వం ఉన్నది. ఇది వెంటనే న్యూస్ చూస్తూ ఉండండి టీ10.